లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పొలిటికల్ రౌడీలను వదిలేది లేదు, బాబు హెచ్చరిక. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, 30వ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఏదైతే ఈ పొలిటికల్ రౌడీలు, సాధారణంగా మనం సినిమాలో చూస్తాం పొలిటికల్ రౌడీలు అనే పదాలు, అటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది అంటే మరి దానికి కారణం ఏంటి అని చెప్పుకోవాల్సి వస్తే, ఇటీవల రాజకీయాల్లో అదే బాగా చలామణి అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పొలిటికల్ రౌడీయిజం బాగా పెరిగిపోయి ఇక చివరికి ఎలా ఉంది అంటే ప్రజాప్రతినిధులుగా కొంతమంది కొనసాగుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరైతే ఈ రకంగా పొలిటికల్ రౌడీలు ఉన్నారో వాళ్ళను వదిలేది లేదు. ఇది మాత్రం క్లియర్ కట్. పద్దపద్దాకా ఇష్టం వచ్చినట్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి సమాజంలో అస్థిరత సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి బాబు గారు మరొకసారి స్పష్టం చేశారు. సో ఇక్కడ ఎందుకు ఈ విధానంగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, ఈరోజు ఆయన దావోస్ పర్యటనకు కూడా వెళ్ళారు. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్. సో అక్కడికి వెళుతున్నారు అని అంటే ఏంటి, పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి అని చెప్పేసి. సో పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి అంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని అంటే ప్రశాంతంగా ఉంటేనే కదా ఎవరైనా సరే పెట్టుబడిదారులు రావాలి అనుకునేది. సాధారణంగా ఎవరైనా సరే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మైగ్రేట్ అయిపోతున్నప్పుడే వాళ్ళు ఏంటి అంటే, ఆ ఊరిలో గొడవలు ఏమి ఉండవా, ప్రశాంతంగా ఉంటుందా, అలా అయితే మనం అక్కడికి వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఉంటారు. మరి అటువంటిది ఇక రౌడీయిజాలు, గొడవలు, కొట్లాటలు ఉంటే పెట్టుబడిదారులు రావాలి అని ఎందుకు అనుకుంటారు? సో అందు గురించే ఆయన ఈరోజు విదేశీ పర్యటన చేస్తూనే ముందుగానే నిన్న వార్నింగ్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రధానంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు చేపట్టినా ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడతారు. ఉదాహరణకు భోగపురం ఎయిర్పోర్ట్లో మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కావచ్చు, గూగుల్ డేటాబేస్ సెంటర్ తీసుకొచ్చినప్పుడు కావచ్చు. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతుంది ఏంటి అంటే, క్రెడిట్ చోరీ. ఈ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దానికి కూడా నిన్న గట్టిగానే కౌంటర్ వేశారు చంద్రబాబు గారు. మద్యం, శాండు, ల్యాండు, మైను ఇవన్నీ కూడా క్రెడిట్. ఏ క్రెడిట్? అవినీతి చేసిన క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని చెప్పేసి అని. సో ఇవన్నీ వదలకుండా అక్రమంగా దోచేశారు అనే క్రెడిట్ కూడా వారికే దక్కుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కదా, వీటిల్లో ఏది చూసినా కానీ కొన్ని వేల కోట్లు దోచేశారు అని చెప్పేసి విపరీతమైన ఆరోపణలు గత ప్రభుత్వం పైన ఉన్నది. అఫ్కోర్స్ ఏ ప్రభుత్వం పైన ఉండదు అని అంటే 19 నుంచి 24 మధ్య ఉన్న ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణలు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం పైన ఉండదు. దానికి తగినట్టుగానే వీళ్ళ యొక్క వ్యవహార శైలి, తీసుకున్న నిర్ణయాలు, అమలుపరిచిన విధానం ఇవన్నీ చూసుకోవచ్చు. ఉదాహరణకి మద్యం సంగతి తీసుకోండి. ఆ మద్యం పరిస్థితి ఏమైంది చూస్తూ ఉన్నారు కదా. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. అలాగే ఓ విధంగా చెప్పాలి అంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడిపోయాయి, కొన్ని వేల కుటుంబాలు. సో దానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాన్ని ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేసిన విధానం. మిగతా ఏవి తీసుకున్నా కానీ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేయరు. ఇట్లాంటివి ప్రజలకి ఇబ్బంది కలిగే మాత్రం గత ప్రభుత్వం తీసుకున్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక తంతు. సో ఇక్కడ ఏ ఒక్క విషయం, ఎందుకంటే ఉదాహరణకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఏదైతే ఆ వినుకొండలో జరిగిన ఘటన, రౌడీ షాటర్లు ఒకరినొకరు అటాక్ చేసుకున్న క్రమంలో ఒక అతను ప్రాణాలు కోల్పోయారు. రషీద్ ఎవరో పేరు, అతను రషీద్ సుబాని, వాళ్ళిద్దరి మధ్య కూడా జరిగినప్పుడు. సో దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో అక్కడ జంతర్ మంతర్ వద్ద ఆయన కొంచెం గట్టిగా హడావుడి చేసి ఇచ్చేశారు.
తీరా కట్ చేస్తే 36 మందో ఎంతమంది హతమార్చారు, అది ఇది నెల రోజులు కూడా కాలేదు అని చెప్పేసి అన్న క్రమంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అన్నప్పుడు ఆ 36% డేటా ఏంటి అని చెప్పేసి అడిగితే మరి మాటామంతి లేకుండా అక్కడి నుంచి తెప్పించుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి విషయంలో ఎక్కడ వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కూడా సిఐ గారిని బెదిరించడం కావచ్చు, అంటే మీరు ఇంకో సంవత్సరంన్నర కాలంలో రిటైర్ అయిపోతారు, ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని ఉపేక్షించను, ఎక్కడ ఉన్న సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చేస్తాను అది ఇదేనని చెప్పేసి అది మొదలుకొని ప్రతి ఒక్కరిని బెదిరింపు ధోరణిలో. అదే కాదు, ఇక వైసీపీలోనే కొంతమంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మేము వస్తే రేపు రపారపాలు ఆడిస్తామని చెప్పిన విధానం కావచ్చు, ఇలా వీటన్నిటినీ కలిపితే దాని సారాంశమే ఇది. సో ఖచ్చితంగా ఏ ఒక్కరిని ఉపేక్షించను, ఎవరైనా ఏదైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు అని చెప్పేసి అంటున్నారు. సో అఫ్కోర్స్ పలు సందర్భాల్లో కూడా మాట్లాడారు, కానీ అంత అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడు గారిని డెసిషన్ తీసుకున్నట్లుగా ఏం కనిపించట్లా. కానీ ఈసారి కొంచెం స్ట్రాంగ్గానే తీసుకుంటారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్ననే కదా విశాఖపట్నంలో సిఐ సమ్మిట్ జరిగింది, ఆ తర్వాత దుబాయ్ పర్యటన తర్వాత ఇది జరిగింది, ఆ తర్వాత మరలా ఇప్పుడు దావోస్ వెళుతూ ఉన్నారు. సో నిరంతరం వాళ్ళు ఎక్కడికక్కడ మనం పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి, పరిశ్రమలు రాష్ట్రానికి తరలించే పరిస్థితి తీసుకుంటే అప్పుడు యువతకు ఉపాధి లభిస్తూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఎక్కడ కూర్చొని మేము రపారపాలు ఆడిస్తాం, వచ్చేది మేమే అది ఇది అని అంటే, ఎవరైనా సరే ఇదిగో మేము ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పితే ఓకే, కన్విన్స్ అయితే ఫైన్. అది కాకుండా మేము వచ్చేస్తున్నాం రపారపాలు ఆడిస్తాం అన్నట్టు అధికారుల్ని, ఇటు ఆపోజిట్ పార్టీ వాళ్ళని, ఇలా ప్రతి ఒక్కళ్ళని కూడా నేను వదిలిపెట్టను, నేను ఏదేమైనా సరే ఎక్కడున్నా సరే లీడ్స్కి వస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తూ ఉంటే, ఓ ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి ఆ రకంగా ఈ మరి అధికారులను బెదిరించడం అంటే అది దేనికి సంకేతం అంటారు? సో చట్టపరంగా మీరు వ్యవహరించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడం అంటే వేరు. మీరు ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చేస్తాను, మిమ్మల్ని వదిలేదు లేదు అని చెప్పేసి బ్యూరోక్రాట్స్ లేదు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, ప్రతి ఒక్కరిని ఆ ధోరణితో ఎంతవరకు ప్రజలు కన్విన్స్ అవుతారు మిమ్మల్ని మరలా అధికారంలోకి తీసుకురావాలంటే అన్న ఆలోచన లేకుండా ఎలా పడితే అలాగే వీళ్ళకి వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉంటే, ఓ ప్రక్కన దానికి తగినట్టుగా వాళ్ళు ఏముంది, ఇంకా మా అన్న వచ్చేస్తాడు రేపు రావడం రప్పరప్పలాడిస్తాం అని వాళ్ళు ఫ్లెక్సీలు, కొన్ని చోట్ల కత్తులు పట్టుకునే ఎగట్టాలు, ఇంకొన్ని చోట్ల డైరెక్ట్గా అటాకులు చేయటాలు. అంతేందుకు నిన్న కూడా ఎక్కడో టీడీపీ కార్యకర్తల పైన వైసీపీ వాళ్ళు అటాక్ చేశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలోనే ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, రేపు పొరపాటున మరలా ఏమైనా అధికారం ఇస్తే ఇంకేం చేస్తారు అనే ఆలోచన సామాన్యులకు రాదంటారా? 100% వస్తుంది. ఆల్రెడీ గత 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్లో కామన్ మ్యాన్ ఏ విధంగా సఫర్ అయ్యాడు, కనీసం ఏ విషయం కూడా స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ బ్రహ్మాండంగా విమర్శిస్తమే కాదు, ఏ చేస్తామని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నారు. అయినా సరే కూడా ప్రభుత్వం పెద్దగా వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అనే అసంతృప్తి తెలుగుదేశం పార్టీ కేడర్లో చాలా బలంగా ఉంది. పోనీ కేడర్ని ఏదో సంతృప్తి పరుద్దామా అని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ అంటారా? కాదు. ప్రజలు సంతోషంగా ఉండాలి, మనకి ప్రభుత్వంలో ఆదాయం పెరగాలి, ఆదాయంతో పాటుగా ప్రజల్లో యువతకు ఉపాధి లభిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా స్థిరపడతాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. సో పక్కన పార్టీ కేడర్ చూస్తేనేమో ఏంటి అగ్రెసివ్గా ఉన్నట్లయితే నా వాళ్ళ ఫీలింగ్. సో ఇక్కడ అందుకని చంద్రబాబు నాయుడు గారు అంటే దేనికి దాన్ని సపరేట్ చేసేసి ఇక్కడ ఎవరో కూడా రౌడీయిజం పాల్పడటానికి తెగించేలాగా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు గంజాయి బ్యాచ్ అనుకుంటా అదే తెనాల్లో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళకి ఏదో సంఘీభావం తెలిపారు. అదే చేయాల్సింది, ఏం చేయాలి? సో ముందుగా ఏంటి అంటే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఏ ఒక్కరినైనా సరే ఉపేక్షించేది లేదు, పొలిటికల్ రౌడీలను అయితే అస్సలు వదలం అని చెప్పేసి అన్నారు. సో మరి ఈ కామెంట్స్ ఎవరికి గట్టిగా యాప్ట్ అవుతుంది అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.